వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ రోడ్డు కాట్మావులపల్లి స్టాండ్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో గుడిమెట్ల దుర్గారెడ్డిని పింగళూరు మండల బీజేపీ అధ్యక్షులుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ సాయి గణేష్ ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు కాట్రావుపల్లి బస్టాండ్ వద్ద నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. యూనియన్ స్థాపికులు కాటె చిన్నబాబు, చీకట్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి రఘునాథరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలను ఆటో యూనియన్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కమిటీ ఎన్నికలలో గౌరవ అధ్యక్షులుగా గొర్రెల రమణ, అధ్యక్షులుగా మంచెటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మల్లవరపు దొరబాబు, కార్యదర్శిగా బూర్లు సత్యబాబు, జాయింట్ కార్యదర్శిగా ఇమ్మెల గంగాధర్, కోశాధికారిగా అప్పికొండ వెంకన్నబాబు, సభ్యులు నీతిపుడి చంటి, దుంగా సింహాచలం, వానశెట్టి విజయ్, గింజాల లోవరాజు, బత్తిన వీరబాబు, చేవా చిన్నోడు ఎన్నికయ్యారు. చెప్పడం బయట నుంచి వస్తారు కాబట్టి ఇంటి దొంగతనాలు అయితే బాగా జీరో అయింది. బ్యాగ్ లిఫ్టర్స్ కూడా ఆ 2 బ్యాచ్ల్లో మనం మ్యాక్సిమం చెప్తున్న తగ్గింది. కోడి దొంగలు కూడా జరుగుతాయి. కోడి దొంగతాలు కూడా చిన్నవేం కాదు. 50 వేలు 60 వేలు నర్సరావుపేట ఫారెస్ట్ వచ్చేసారు. ఆ కార్ కూడా తీసేసి ఇంకెళ్ళి మన దగ్గర. అలాగే ఈ చెరువుల్లో కొంతమంది గ్రామాల్లో ఉన్న చెరువుల నుంచి చేపలు దొంగతనం చేసుకెళ్ళి పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. కాకినాడ సర్పంచ్ నుంచి వస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఏదన్నా సరే మీరు ఇప్పుడు 110 మంది ఉన్నారు. మిగిలిన 100 మంది మనం 3 మండలాల్లో తిరుగుతారు. మ్యాక్సిమం చెప్పుకోవాలంటే గంటేపల్లి, కెర్లంపూడి, జగ్గంపేట వెళ్తే పెద్దాపురం దాటి వెళ్ళడం లేదు. అంచేత ఈ మండలాన్ని తిరుగుతారు కాబట్టి ఏదన్నా సరే గ్రూప్లోనో నా దగ్గర నాకు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి. వాట్సాప్ టైప్ కూడా చేయదు, వాయిస్ మెసేజ్ పెట్టేయండి. ఇలా ఇలా చేయొచ్చు. కానీ మధ్యలో దిగుతున్న ఆటోలు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ 90% అడు గుర్రాల సెంటర్ అని చెప్పి మధ్యలో దిగిపోయిందంటే మనం డౌన్ పడవచ్చు, లేట్ అవ్వచ్చు. అలాగమ్మని చెప్పి మళ్ళీ అవసరం అయితే ఎక్కి అందరినీ చెక్ చేసుకోమని చెప్పేసి పంపించేస్తే పర్వాలేదు. తెలిసిపోతుంది మనకి మన ఏరియా వాళ్ళు కాదన్నారు. మొన్న అయితే బస్ స్టాండ్లో పట్టుకున్నాం. కాటే చిన్న గారు, నాగరాజు గారు, గౌరవ గారు ఇప్పడం జరిగింది. అలాగే సీఏ గారి ద్వారా ఇప్పించారు. సీఏ గారి ద్వారా ఇప్పించడం జరిగింది. మేము అందరం కూడా ప్రతి విషయాన్ని కూడా క్రమబద్ధంగా అందరం కూడా చక్కగా ప్రతి విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఐక్యతగా ఉన్నాము, ఆనందంగా కూడా ఉన్నాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఎస్సీ గారు, సీఏ గారు ఆట కూడా మరీ ఇంకా సంతోషంగా అనిపించింది. అందుకని ఇప్పుడు సాయి గణేష్ యూనియన్ కాట్రావుపల్లి జడ్జి బస్ స్టాండ్. ఈ సాయి గణేష్ కార్యవర్గ సభ్యులు ఈ 2024 సంవత్సరం 29వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాగనే ఈరోజు మా మీటింగ్లోకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాసరావు గారు, అలాగే మా జగ్గంపేట
పోలీసు వారు అధికారి వారు ఎస్ఐ గారు రఘునందన్ రావు గారు కూడా మా మీటింగ్కి స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే ఈ మీటింగ్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఆటో కార్మికులు ఎలా జీవించాలి, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వారికి వచ్చే ఇబ్బందులు ఏముంటాయి, అలాగే పబ్లిక్ ఇండస్ట్రీ కాబట్టి ఎక్కువగా మేము ప్రజలతో ఉంటాం కాబట్టి అలా ఉన్న ఎలా మసులుకోవాలి వారి పరిస్థితిని బట్టి చెప్పారు. అలాగే ఒక వెహికల్ రికార్డు గురించి, అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ గురించి, అలాగే మా డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ గురించి మాకు చాలా బాగా తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు మీటింగ్కి వచ్చిన విశేషమైన స్పందన లభించింది. అలాగే మా కార్మికులు మేము కూడా యూనియన్లో ఉంటూ మా కుటుంబాలని భవిష్యత్ విధానంగా చూసుకుంటున్నాం. మాకు కష్టపడలేని రీతిలో ఉన్నాం కాబట్టి మాకు ఆటోకే కార్మికులుగా మేము జీవిస్తున్నాం కాబట్టి ఈ కార్మికులకి అయితే ఏవైతే రక్షణ ఉండాలి, ఎలా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మా యూనియన్లో కూడా చాలామంది ఇన్సూరెన్స్లు కూడా కట్టడం జరిగింది. అలాగే రికార్డెడ్గా కానీ ఇన్సూరెన్స్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏ ఒక్కరు కూడా యథావిధిగా కరెక్ట్గా ఉంటాయని మా యూనియన్ అంతా కూడా. అలాగే మా యూనియన్ బట్టి అనేక యూనియన్లు కూడా మరి డ్రైవర్ ఇన్సూరెన్స్లని వెహికల్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అలాగే ట్రాఫిక్ ఈరోజు మాకు ముఖ్య అంశం ఏంటంటే మా వెహికల్కి ట్రాఫిక్ స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుంది, స్టిక్కర్లు పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరిగిన మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని యూనియన్ సభ్యులుగా మరి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు, అలాగే యూనియన్ స్థాపికులు చిన్న గారు, మరి నేను శేఖర్ నాగరాజు, మీ అందరూ కూడా సభ్యులు, కార్యవర్గ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అంటే 15 గ్రామాల నుంచి ఒక స్టాండ్గా బతుకుతూ కులమత పెద్దలు లేకుండా ఒకటిగా ఉంటుంది. మాకు ఈరోజు జరిగిన మీటింగ్ చాలా అనుకూలమైన స్పందన లభించిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ సాయి గణేష్ ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు జగ్గంపేట. మేము ఈ యూనియన్లో 120 మంది దాకా నిలుస్తున్నాము. 15 గ్రామాల నుంచి జీవనోపాధి చేస్తూ ప్రతిరోజు ఐక్యతగా ఆనందంగా జీవిస్తున్నాం. అలాగే కూడా మేము ఆటో యూనియన్లో ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధంగా సక్రమంగా నడుచుకుంటున్నాము. అలాగే ఈరోజు మీటింగు జరపబడింది. ఆ మీటింగానికి సిఏ గారు, ఎస్సీ గారు కూడా రావడం జరిగింది. మేము యూనియన్ కోసం ఇలాగ సార్ యూనియన్ మీటింగ్ జరుపుకుంటామంటే చెప్పి చాలా సక్రమంగా చాలా నిబంధనలు మాకు తెలియజేశారు. ఆటోలో ప్రతి ఒక్కరు కూడా జీవించాలంటే, కుటుంబానికి జీవనోపాధం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ఇన్సూరెన్స్, అలాగే జనతా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోండి. మీ వెనకాల మీ కుటుంబం వల్ల చాలా మంది వెనకబడి ఉంటే రేపు పొద్దున్న జరగడానికి ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఆధారంగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా అనపడింది. అలాగే మాకు యూనియన్ నిబంధన ప్రకారంగా ఆటోకి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల బీజేపీ సంస్థాగత ఎన్నికలలో గుడిమెట్ల దుర్గారెడ్డిని బిక్కవోలు మండల బీజేపీ అధ్యక్షులుగా బిక్కవోలు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల బీజేపీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సందర్భంగా గుడిమెట్ల దుర్గారెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రిటర్నింగ్ అధికారి ఏపీఆర్ చౌదరి, అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణరాజు, బిక్కవోలు మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బిక్కవోలు మండల అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటర్నింగ్ అధికారిగా చేసిన పెద్దలు, పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏపీఆర్ చౌదరి గారికి, నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శివరామకృష్ణరాజు గారికి, మిత్రులు పూర్వపు జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు పడాల వెంకటరామారెడ్డి గారికి, ఏఆర్ఓగా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్ గారికి, శివనాచార్య గారికి, నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన దుర్గారెడ్డి గారికి, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ చౌదరి గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అనపర్తి నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. కానీ ఎంపీ, ఎమ్మెల్యే ఒకే నియోజకవర్గంలో ఉన్నది ఒక అనపర్తి నియోజకవర్గం ఒకటే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధించాను. ఇక్కడ రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు విజయం సాధించారు. అందులో మనకి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరి ఎంపీగా ఉండడం కూడా మన అదృష్టం. అది ఏ విధంగా ఉందనేది ఇటీవల కాలంలో మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో. మరి మన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా మన బెకోలు మామిడాడికి సంబంధించిన టెంపుల్స్ని అభివృద్ధి చేయాలి, మరి అనపత్రిలో జన్మభూమి హాల్ట్ కావాలి. ఇటువంటి మనకు అనేక సమస్యలు డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు కూడా మీరంతా కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని సాధించుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. అందువల్ల గత వారం రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్ళడం, మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరలా పార్లమెంట్ సభ్యులకు ఉండడంతో ఎంపీ గారు కేంద్ర మంత్రులందరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే మేమిద్దరం కలిసి అందరి మంత్రుల దగ్గరికి వెళ్ళి నితిన్ గడ్కరీ గారి దగ్గర కానీ, గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గర కానీ, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి దగ్గర కానీ ముగ్గురు దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యల్ని వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు కృష్ణ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఇక్కడ 7,000 మంది భారతీయ జనతా పార్టీకి సభ్యులుగా ఉన్నారు. ఈరోజు 29,000 మంది సభ్యులుగా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో అదృష్టం ఏంటంటే కూటమిలాగా నడుస్తూ ఉంది. 3 పార్టీల మధ్యన వ్యత్యాసం లేకుండా, భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మా నాయకులకు సహకరించారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. వారి వంతు సహకారం వారు అందించారు. గ్రామాల్లో మనం చురుగ్గా వెళ్లే విధంగా వారి సహకారం అందించారు. ఒక పక్క జన సైనికులు కూడా అదే విధంగా కృషి చేశారు. జనసేన సభ్యత్వం చేర్పించేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదేవిధంగా వారికి సహకారం అందించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చినప్పుడు జన సైనికులు కూడా అదేవిధంగా స్పందించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ అధికారిక పదవుల్లో ప్రాతినిధ్యం వచ్చినప్పుడు కూడా నేను అదేవిధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. నీటి సంఘాల ఎన్నికలు జరిగినప్పుడు కరకుదురు నీటి సంఘం అధ్యక్షుడికి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో 2 జనసేనకి, 1 భారతీయ జనతా పార్టీకి, మిగిలిన తెలుగుదేశంకి ఇచ్చుకోవాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అందరం కలిసి కూర్చొని. కానీ కరకుదురుకి ఇచ్చేటప్పటికి ఒక సమస్య ఉత్పన్నమైంది. దానిలో కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ కూడా సభ్యులు ఉండడం, కాకినాడ రూరల్ ఏమో జనసేన ఎమ్మెల్యే గారు ఉండడం, కాకినాడ టౌన్ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు ఉండడం, మళ్ళా కాకినాడ రూరల్కి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది. నేను కాకినాడ ఎమ్మెల్యే గారిని ఒప్పించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఇస్తామని ప్రామిస్ చేశాను కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇద్దామని. తర్వాత జనసేన ఎమ్మెల్యే గారిని కూడా ఒప్పించడం జరిగింది. కానీ కడప తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు ఒప్పుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీగా కావాలని వారు ఒత్తిడి చేయడం, నేను రోజంతా ప్రయత్నం చేయడం, ఇక్కడ నుంచి తెలుగుదేశం జనసేన నాయకుల్ని ఆయన దగ్గరికి పంపించడం, కాకినాడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని వారిని అక్కడికి పంపించడం, నేను 4 సార్లు మాట్లాడడం, ఇవంతా రోజంతా జరిగిన సమస్య పరిష్కారం కావాలి. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో జగ్గంపేట సిడిపిఓ ఎం పూర్ణిమ ఆధ్వర్యంలో కిశోరి వికాసంపై యానిమేటర్లు, వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలకు, మహిళా పోలీసులకు, కార్యదర్శులకు బాల్య వివాహాలకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్వహించడం వలన తల్లికి, బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తి మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఎవరైనా బాల్య వివాహాలను నిర్వహించినా, ప్రోత్సహించినా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి బాల్య వివాహాలను నిలుపుదల చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికా విద్యను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ, కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్, వెలుగు ఏపీఎం
వేదకుమారి, ఎంఈఓలు టి జోసెఫ్, మక్కా చిన్నారావు, వైద్యాధికారిని హేమాంజలి, ఈఓపీఆర్డి సత్యప్రసాద్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు భూసమ్మ, సునీత, కరీమున్షిషా, యూడీసీ సింధుజ అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక పోక్సో కేసు రిపోర్ట్ అయిందనుకోండి, మా దగ్గర ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా బాగుంటుంది, మాకు కూడా మా అధికారికి ఇంకా పోక్సో కేసు రిపోర్ట్ చెప్పుకోవడం కూడా సిగ్గుగా ఉంటుంది. అంటే అక్కడ ఇంకా సొసైటీ ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి, ఆ మండలంలో జరుగుతున్నాయి, ఆ చర్చలో జరుగుతున్నాయి, లేకపోతే సబ్జెక్టులో జరుగుతున్నాయి. అందులో మా పాత్ర ఉండకపోవచ్చు, కానీ మీరందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే అది మన సొసైటీలో ఫిగర్స్ అనేది ఇంక్రీజ్ చేయగలం. ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఏ ఒక్కరి వల్ల జరిగే పని కాదు. ఇది ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఇది మన అందరి బాధ్యత. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలకి నిర్వాహకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి. డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి. హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి. లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి. టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి. డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి. గాజులపై VA 4% నుండి. హారాలు, నెక్లెస్లపై VA 7% నుండి. ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్ టు ఇమేజ్ న్యూస్. చిలకలూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురికి వైద్య సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆదివారం తన నివాసంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు 21 మందికి 23.25 లక్షల విలువైన చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంతోషమే తన సంతోషంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు మనకు దొరకటం నిజంగా ఏపీ ప్రజల అదృష్టమన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరూ దిగులు పడాల్సిన పని లేదని, గత ప్రభుత్వంలో మాదిరి ఎవరు ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆస్తులు అమ్ముకోవటం, అప్పులు చేయటం వంటివి కూటమి ప్రభుత్వంలో చేయవలసిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్ మోహన్, మద్దమ్మల రవి, జలాది సుబ్బారావు, మరికొండ మల్లిబాబు తదితరులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంక మల్లికార్జున స్వామి పేర్కొన్నారు. నూజివీడులో రాజకీయాలకు అతీతంగా జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలతో క్షమాపణ చెప్పించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మల్లిబాబు నేతృత్వంలో స్థానిక వై జంక్షన్ వద్ద గల గౌతు లచ్చన్న విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో నందారడ అధ్యక్షులు నూరంపూడి శ్రీను, ఎంపీటీసీ సింగవరపు శ్రీను, రజక సంఘం అధ్యక్షులు కడజల సత్యనారాయణ, సంకు సత్యరాజు, డి గౌరీ, లోట్ల వెంకటరమణ, వంగాల మహాలక్ష్మి, కొల్లాకి నాగబాబు, కొత్తపల్లి గాంధీ, బూరా కనకలింగేశ్వరరావు, నందం స్వామి, మట్టా శ్రీనివాసరావు, యాగన ప్రసాద్ పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు. నిన్న మొన్న జరిగిన సంఘటన నూజివీడులో మన గౌతి లచ్చన్న గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కేశని శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపుని మేరకు ప్రతి జిల్లాలో ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈరోజు సర్దార్ గౌతి లచ్చన్న గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక స్వతంత్ర వేద్యుడు, అలాగే ఒక రైతు బాంధ్యుడు, ఒక కుల మతానికి ఇది విరుద్ధంగా అందరూ మనమని అనుకుంటూ ఒక రాజకీయాలకు అతీతిగా ఉన్న వ్యక్తి గౌతి లచ్చన్న గారు. మరి ఆ లచ్చన్న గారికి ఇలాంటి స్వతంత్ర సమయోధులకే ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతున్నాయంటే ఇంకా బీసీలకి ఇంకా ఎంత అన్యాయం జరుగుతుందో, ఇంకా ఎదరెదర ఏం జరుగుతుందో అని చెప్పనేసి ఇబ్బందికరంగా ఉండి ఆయనకి మచ్చ తెచ్చినటువంటి గౌతి లచ్చన్న గారికి ఈ రోజు మేము అందరం కూడా మా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అందరం, ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులు అందరం కూడా ఈ రోజు ఆయనకి పాలాభిషేకం చేసి అలాగే గోదావరి నీళ్లతో శుభ్రం చేసి మేము ఆయనకి నివాళులు అర్పించడానికి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ కార్యక్రమం మన గౌతి జ్యోతి లచ్చన్న గారిది మరి ఈ రోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకర్రావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజు ఎక్కడైతే మన జ్యోతి లచ్చన్న గారిది విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు. కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి తొంగలో తొక్కుతున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈ రోజు మేము కాళ్ళ రగల్సి తిరుగుతున్నాం అంటే అది మరి జ్యోతి లచ్చన్న గారి వల్ల. మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతి లచ్చన్న గారిది మరి నూజివీడులోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము. జ్యోతి లచ్చన్న గారు అనేది ఒక పార్టీ నాయకుడి కాదు, ఆయన ఒక పేద వర్గాలకి మరి బీసీ అనేవాడికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశాజ్యోతి. మరి అటువంటి ఆయన్ని మరి మీరు అలాగ అవమానించడం, వాళ్ళ అమ్మాయిని కూడా అవమానించడం అంత కూడా అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది మనవరాలని మరి దయించి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుచున్నాము. నేను డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే కాలంలో మరి బీసీ ఎన్నో సంఘాలు ఉన్నాయి, 133 కుల సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు. మరి పెద్దలు మా అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు ఆధ్వర్యంలోని మరి మీరు కానీ ఏదైతే జ్యోతి లచ్చన్న గారికి మీరు జ్యోతి లచ్చన్న గారు వాళ్ళ మనవరాలు సమర్పణ చెప్పకపోతే మేము బీసీ తరఫున అందరూ కూడా ఉద్యమిస్తామని మరి చెప్తున్నాం మేము. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను మరియు నాణ్యతను పరిశీలించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఈ సందర్భంగా ఆయన ద్వారకా తిరుమల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గుడి సెంటర్ వరకు కాలినడకన వెళ్లి రోడ్డు విస్తీర్ణం, R&B కొలతలు మరియు R&B వారు కొలిచి వేసిన మార్కులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ రోడ్లు మరింత విస్తరించి ద్వారకా తిరుమలను మరింత అభివృద్ధి చేయడంపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు అభివృద్ధిపై ఆయన తన ఆకాంక్షలు వ్యక్తం చేశారు. అనంతరం ద్వారకా తిరుమల గ్రామస్తులతో కలిసి ఇటీవలే మరణించిన కోపల్లి ముక్కయ్య మరియు ద్వారకా తిరుమల మండల బీసీసీఎల్ అధ్యక్షులు రేవూరి వెంకటేశ్వరరావు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఈ వాటర్ అంతా ఇటు అంటుంది సార్. కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150
అక్కడికి మనం ఏం చేస్తాం అప్పుడు క్లీన్ చేసి వెళ్తున్నాం సార్ ఇలా ఫ్లోట్ అయ్యి ఇటు ఫ్లో వచ్చేలాగా డౌన్ ఇచ్చేది అటు కొంత సార్ ఇటు కలుపుతున్నాం అంటే అటు కూడా మనం వెళ్ళొచ్చు సార్ ఇటు వచ్చి ఇటు వెళ్ళాలి మీకు తమ్ముడు మీ బిల్డ్ అయిందా అంతేనా డంపింగ్ యార్డ్ నుంచి 350 మీటర్స్ 2 కిలోమీటర్స్ వద్దండి ఇక్కడ నుంచి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ రోడ్డు కాట్మావులపల్లి స్టాండ్ నూతన కమిటీ ఎన్నిక. కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో గుడిమెట్ల దుర్గారెడ్డిని పింగళూరు మండల బీజేపీ అధ్యక్షులుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.